చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దాడులు తీవ్రతరమయ్యాయి. ఇదే సమయంలో ప్రతీకార దాడులకు కూడా దిగింది ఇరాన్. దీంతో పాటుగా పలు ముస్లిం దేశాలపైన కూడా విరుచుకుపడుతుండటంతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇరాన్, యుఏఈ దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ దళాలు మూసివేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది టెహ్రాన్. హర్మూజ్ జలసంధి అంటే ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పర్షియన్ గల్ఫ్ అండ్ ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రం మధ్య ఉన్నటువంటి ఒక ఇరుకైన వ్యూహాత్మక సముద్ర మార్గం. ఇది ఉత్తరాన ఇరాన్కు, దక్షిణాన ఒమన్, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య ఉంది. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైనటువంటి ఏకైక మార్గం. ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు రవాణాలో 20% కంటే ఎక్కువ జరిగే అత్యంత కీలకమైనటువంటి జలమార్గం. అత్యంత ఇరుకైనటువంటి ప్రదేశంలో ఇది సుమారు 33 నుంచి 50 కిలోమీటర్లు, అంటే సుమారుగా 30 మైళ్ళ వెడల్పు కలిగి ఉంటుంది. అయితే ఓడలు ప్రయాణించే మార్గం మాత్రం ఇరువైపులా కేవలం 3 కిలోమీటర్లు, అంటే 2 మైళ్ళు మాత్రమే ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురును ప్రపంచానికి చేరవేసే ఏకైక సముద్ర మార్గం కావడంతో దీనికి విపరీతమైనటువంటి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ఈ జలసంధి అంతర్జాతీయ చమురు వ్యాపారానికి, ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యుఏఈ నుంచి చమురును రవాణా చేయడానికి ప్రధానమైనటువంటి జీవనాడి. ప్రపంచవ్యాప్త చమురు వినియోగంలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఓర్టెక్సా గణాంకాల ప్రకారం గత ఏడాది సగటున రోజుకి 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, కండెన్సేట్, ఇంధనాలు ఈ మార్గం ద్వారానే రవాణా అయ్యాయి. ఒపెక్ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ తమ ఎగుమతులను ప్రధానంగా ఆసియా దేశాలకు ఈ మార్గం ద్వారానే పంపిస్తాయి. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎగుమతిదారు అయిన ఖతర్ తన గ్యాస్ రవాణాను కూడా దాదాపుగా పూర్తిగా ఈ జలసంధి పైనే ఆధారపడి కొనసాగిస్తుంది. అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలపైన ఇరాన్ సైన్యం దాడులు చేస్తున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకపై ఇరాన్ దళాలు దాడులు చేయడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ ధ్వంసం చేస్తే ఆ ప్రభావం భారత్తో పాటుగా ఇతర దేశాలపై కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఖమేనీ మృతితో ఈ హర్మూజ్ జలసంధి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ కీలక హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా టెహ్రాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధికి సమీపంలో ఒక ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా జరిగిన దాడి తీవ్ర సంచలనంగా మారింది. పలావు దేశ ఎజెండాతో ఉన్న స్కైలైట్ ఆయిల్ ట్యాంకర్లపై ఆదివారం ఒమన్లోని ముసాండామ్ ద్వీపకల్పం సమీపంలో ఖసా పోర్టు వద్ద ఇరాన్ బలగాలు దాడి చేశాయి. అప్పుడు ఆ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉంటే వారిలో 15 మంది భారతీయులున్నారు. మిగిలిన 5 ఇరాన్ వాసులున్నారు. ఈ దాడిలో 4 గాయపడినట్లుగా ఒమన్ ప్రకటించింది. ఒమన్లోని ఖసా పోర్టుకు ఉత్తరాన 5 నాటికల్ మైళ్ల దూరంలో వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. గాయపడిన 4 సిబ్బందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని సురక్షితంగా అందులో నుంచి బయటకు తీసుకొచ్చారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఆ నౌకపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. ఇది ఇరాన్ చమురును రవాణా చేసే షాడో ఫ్లీట్లో భాగమని అమెరికా ఆరోపిస్తోంది. ఈ దాడి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఖమేనీ మరణించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సాయుధ బలగాలు హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించగా ప్రపంచ చమురు సరఫరాలో 20% ఈ హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. సాధారణంగా తటస్థంగా ఉండే ఒమన్ భూభాగంపై దాని సమీపంలోనే దాడులు జరగడం ఇదే మొదటిసారి. దుఖ్ము పోర్పై కూడా డ్రోన్ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనలో 15 మంది భారతీయులు ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మంది భారతీయుల భద్రతపై ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. ఖమేనీ మృతికి ఒకవేళ ఇరాన్ ఎదురుదాడికి దిగితే గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ శక్తితో ప్రతిస్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇక భారత్ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు సగం ఈ హర్ముజ్ జలసంధి మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. ప్రతిరోజు 55 లక్షల పీపాల చమురును మనం ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇది భారత చమురులో 40% సమానం. గత 2 నెలల్లో ఇది 50% పెరిగింది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. చమురు ధరలు భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా పెరిగి నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ జలసంధి ద్వారా జరిగే చమురు ఎగుమతుల్లో 82% ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా సుమారుగా 67% ఉంది. అయితే భారత్పై తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి అంచనాలు, విశ్లేషణలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ మాత్రం దీన్ని నిశితంగా గమనిస్తోంది. బట్ ఇప్పటికే మన దగ్గర చమురు నిల్వలు ఉన్నాయి అనేటువంటి ఒక భరోసాని కూడా ఇస్తోంది. ఒకవేళ నిజంగానే చమురు కొరత ఏర్పడితే ఇప్పటికీ పెట్రోల్ 200 రూపాయలు దాటే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ భారతదేశం మాత్రం తగినంత చమురు నిల్వలు దాదాపుగా 6 నెలల పాటు అవసరమయ్యేలా నిల్వలు ఉన్నాయి అనేటువంటి మాటని నిపుణులైతే వెల్లడిస్తున్నప్పటికీ ఒక రకంగా ఆందోళన మాత్రం ప్రజల్లో నెలకొని ఉంది. కేవలం డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరగడం మాత్రమే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దాంతోపాటుగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది అనేటువంటి అంచనాలు, విశ్లేషణలు ఉన్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to